మీ జీవితంలో కూడా ఇదే జరుగుతుందా? చిన్న విషయాలపై గొడవలు పెద్ద సమస్యలుగా మారుతాయా? ఎప్పుడూ అవసరమైన దూరం పెరుగుతూనే ఫీలింగ్ ఉంటుందా? అలా అయితే ఈ వీడియో మీకోసం. మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలు పడటానికి ప్రధాన కారణాలు ఏమిటి తెలుసుకోవాలా? ఈ రోజు మనం ఈ విషయాలపై పూర్తి స్థాయిలో చర్చించబోతున్నాం. గొడవలు ఎలా వస్తాయా కాదు, వాటిని ఎలా తగ్గించాలో కూడా తెలుసుకుందాం. మీరు డబ్బు గురించి గొడవ పడ్డారా? మీరు చెప్పిన మాటలు మీ భాగస్వామి ఎప్పుడు అర్థం చేసుకోలేదని ఫీల్ అయ్యారా? వీటిలో ఏదైనా మీ అనుభవానికి దగ్గరగా ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఇస్తాను. డబ్బు గురించి తగాదాలు. డబ్బు అనేది ప్రతి సంబంధంలో కీలకం. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అది ముఖ్యమైన సమస్యగా అవుతుంది. ఖర్చులు ఎక్కువ చేయడం, ఆదా గురించి చర్చ చేయకపోవడం వంటి పరిస్థితులు తగాదాలకు దారితీస్తాయి. జీవిత చరిత్ర ఆధారంగా ఉదాహరణలు. భర్త: మనకు హాలిడే ప్లాన్ కోసం డబ్బు అవసరం. భార్య: పిల్లల కోసం ఫీజులు ఇవ్వడం ముఖ్యం. ఒక బడ్జెట్ షీట్ రెడీ చేయండి. ఆర్థిక విషయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉండండి. ఎమర్జెన్సీ కోసం కొన్ని సేవింగ్స్ కేటాయించండి. సమస్య ఎందుకు వస్తుంది? మాటల్లో స్పష్టత లేకపోవడం, ఒకరి మాటను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. రోజుకు కనీసం 10 నిమిషాలు కూర్చొని పరస్పరం మాట్లాడండి. ఏ సమస్య ఉన్నా గానీ దాన్ని ఒప్పుకోవడం మొదట చెయ్యాలి. హానెస్ట్ మరి క్లియర్ కమ్యూనికేషన్ అలవర్చుకోండి. కాలం కేటాయింపుల గురించి గొడవలు. సమస్య ఎందుకు వస్తుంది? ఇద్దరు తమ పనుల్లో బిజీగా ఉంటారు. క్వాలిటీ టైం ఇవ్వకపోవడం గొడవలకు కారణమవుతుంది. ప్రతి వారం కనీసం ఒకసారి ఇద్దరు కలిసి ఏదైనా చేస్తారని ప్లాన్ చేసుకోండి. చిన్న విషయాలు కూడా భాగస్వామితో పంచుకోవడం వల్ల అనుబంధం బలపడుతుంది. పరస్పరం అర్థం చేసుకోవడంలో తేడా. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోలేకపోవడం. ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అని ఫీలింగ్. ఒకరికి మరొకరు వినిపించడం నేర్చుకోవాలి. మీ భావాలను అందంగా చెప్పండి. ఎప్పుడు అవసరమైతే సహనం పాటించండి. కుటుంబం లేదా మిత్రులతో సమస్యలు. మూడవ వ్యక్తులు ఎక్కువగా మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఇండియన్ ఫ్యామిలీస్ లో కనిపిస్తాయి. మూడవ వ్యక్తులతో హద్దులు పెట్టుకోవడం అవసరం. ఒకరి కుటుంబానికి మరొకరు గౌరవం ఇవ్వాలి. మీ సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వండి. సంఘర్షణలను ఎలా నివారించుకోవాలి? ప్రతి గొడవకు ఓపెన్ గా చర్చించడం. ఒకరిపై మరొకరు నమ్మకాన్ని పెంచుకోవడం. సంబంధాన్ని ప్రేమతో సుస్థిరంగా మార్చుకోవడం. గొడవలు ప్రతి సంబంధంలో వస్తాయి, కానీ అవి మీ అనుబంధాన్ని బలహీనంగా చేయకూడదు. సరిగ్గా పరిష్కరించుకుంటే అవే గొడవలు మీ ప్రేమను మరింత బలంగా బలపరుస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? మీ అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి. మరిన్ని సలహాల కోసం సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుబంధం ప్రేమ అవగాహనతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.